మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును పార్టీ నుంచి సాగనంపాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. వైసీపీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో అంబటి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి విషయంలో వైసీపీకి జనం తలబొప్పిగట్టేలా తీర్పిచ్చారు. ఆ నొప్పి నుంచి తేరుకోక ముందే అంబటి అగ్గిరాజేసేలా వ్యవహరిస్తున్నారని కొందరు వైసీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. ఇలా అయితే తాము పార్టీలో ఉండమని కొందరు నాయకులు అధినేత జగన్కు తేల్చి చెప్పడంతో అంబటికి చీవాట్లు పెట్టాల్సిందిగా ఆయన సజ్జలను పురమాయించారు అంటున్నారు. అవసరమైతే అంబటిని పార్టీ నుంచి బయటకు పంపించేందుకు కూడా వెనకాడొద్దని జగన్ ఆదేశించినట్టుగా చెప్పుకుంటున్నారు. మా కర్మ కాకపోతే ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రులకు అవసరమా అంటూ అంబటి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నట్టుగా వైసీపీ నేతల దృష్టికి వెళ్ళిందట. పాలించిన 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మిస్తుంటే ఓర్వలేకపోవడాన్ని జనం నిలదీస్తున్నారట. కోటి సంతకాలంటూ ఇంటింటికి వెళ్తుంటే సంతకాలు చెయ్యకపోగా రాజధాని నాశనం చేయడంపైనే ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి అంటున్నారు. ఒక్క రాజధానే కాకుండా ఇటీవల అంబటి చేస్తున్న వీడియోలు అతడి మైలేజ్ పెంచుకోవడానికి తప్ప పార్టీకి ప్రయోజనం ఉండటం లేదని కూడా వైసీపీలో చర్చ నడుస్తుంది. ఇటీవల సకుటుంబంతో తిరుమల వెళ్ళిన అంబటి ఇప్పుడు తిరుమలలో చాలా బాగుంది అని కితాబ్ ఇవ్వడం ద్వారా గతంలో తమ ప్రభుత్వం వైఫల్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారని కూడా వైసీపీ నేతలు ఎత్తు చూపుతున్నారు. ఇక అధినేత జగన్ను ఇండైరెక్ట్గా తిట్టడమే కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అంబటిని సైడ్ చేయకపోతే పార్టీకి మరింత నష్టం అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు.